హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్స్ అడ్వైజర్. సో ఈ రోజు మీ ముందుకైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో రావడం జరిగింది, విచ్ ఈజ్ ఫ్రమ్ టాటా ఫ్యామిలీ, టాటా గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ, టాటా టెక్నాలజీస్, టాటా ఎలక్సీ. ఓకే, టాటా టెక్నాలజీకి సంబంధించిన ఐపీఓ న్యూస్ అయితే వచ్చింది కదండి. October 3rd ఏదైతే డిహెచ్ఆర్పి అడెండమ్ ఏదైతే సబ్మిట్ చేసిందో అది కూడా అప్రూవల్ రావడం జరిగింది. సో ఐపీఓ మైట్ బి కమ్ ఇన్ నవంబర్. యాక్చువల్లీ డిహెచ్ఆర్పి మార్చ్లోనే సబ్మిట్ చేయడం జరిగింది, జూలైలో అప్రూవల్ కూడా రావడం జరిగింది సెబీ నుంచి. బట్ their promoters, Tata Motors, they did some changes in the DHRP and they submitted again, which is called as addendum of DHRP. So అది కూడా అప్రూవ్ అవడం జరిగింది. కమింగ్ 1 monthలో మేబీ దీని యొక్క ఐపీఓ రావచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ ఐపీఓ, ఎందుకంటే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ వచ్చిన తర్వాత ద నెక్స్ట్ ఐపీఓ ఈస్ కమింగ్ ఆఫ్టర్ 20 years. సో many people are eagerly waiting for this IPO. and కొంతమంది అడుగుతూ ఉన్నారు, టాటా ఎలక్సీ ఉంది కదా, డిజిటల్ సర్వీసెస్, ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించిన రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉన్న కంపెనీ, సో ఇది ఉండగా మళ్ళీ టాటా టెక్నాలజీస్ ఎందుకు, దీంతో మెర్జ్ చేయొచ్చు కదా అనే వారికైతే ఈ వీడియో ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వబోతుంది. సో యూ హ్యావ్ టు వాచ్ అంటిల్ ద ఎండ్. సో యూ విల్ గెట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ రిలేటెడ్ టు ద business comparison of Tata Elxsi and Tata Technologies and IPO detail. It's a disclaimer for each and everyone that all the information mentioned in this video is strictly for educational purpose. Do your own research before any investment. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తప్పకుండా లైక్ బటన్ నొక్కకుండా మాత్రం వెళ్ళొద్దు. టాటా ఎలక్సీ యొక్క బిజినెస్ మోడల్ చూసినట్టయితే ఇట్ ఈస్ మెయిన్లీ డిజైన్ కంపెనీ అండి, డిజిటల్ డిజైన్ సొల్యూషన్స్ కంపెనీ అని చెప్పవచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా దీని యొక్క రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, విచ్ ఈజ్ గుడ్, బట్ 44% మాత్రమే. వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ద టాటా ఎలక్సీ, 88% ఆఫ్ రెవెన్యూ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఆటోమేటివ్ సెక్టార్లో ఇది పార్షియల్గా ఉంది. ఇట్ ఈస్ ఎ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉన్న కంపెనీ. సో ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1989, టాటా ఎలక్సీ ఈస్ అమాంగ్స్ ద వరల్డ్స్ లీడింగ్ ప్రొవైడర్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ అక్రాస్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, మీడియా, కమ్యూనికేషన్స్ అండ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ డివైజెస్. సో ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తారు కదా, దాని యొక్క సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కూడా డిజైన్ చేసే కంపెనీ టాటా ఎలక్సీ అనమాట. సో టాటా ఎలక్సీ నాట్ ఓన్లీ ఫర్ టాటా మోటార్స్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ సో మెనీ ఇండస్ట్రీస్, so many strategies it is developing. and ERP, entrepreneurs resource planning systems, SAP, S4, HNRP, ఇటువంటి సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేసి ఇచ్చే కంపెనీ. క్లౌడ్ బేస్డ్ స్టోరేజెస్ ని ఇచ్చే కంపెనీ. మీడియాలో కూడా ఓటీటీ చూస్తారు కదా, సో ఆ ప్లాట్ఫామ్స్ ని కూడా డెవలప్ చేసి ఇచ్చే కంపెనీ అనమాట. సో దిస్ ఈస్ టాటా ఎలక్సీ. వెన్ ఇట్ కమ్స్ టు ద టాటా టెక్నాలజీస్, దానికంటే ముందుగా దీని యొక్క డీటెయిల్స్ ఒకసారి చూడండి. క్వాలిటేటివ్ అనాలిసిస్లో మీరు చూసినట్టయితే ఏడిఏఎస్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్లో నుంచి, అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ సిస్టమ్స్లో, పవర్ ట్రైన్ అండ్ చేసిస్ కంట్రోల్స్లో, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్లో, ప్రోడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్, దీని యొక్క రెవెన్యూ మెయిన్ స్ట్రీమ్స్ అన్నమాట ఇవి. 1 2 3 4 5 6 7, ఈ 7 మాత్రమే కాదు, ఇట్ హ్యాస్ ఏ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. సో దీంట్లో మేజర్ వచ్చిన వాటిని అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్, ఐపీ లైసెన్సింగ్, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్, మెడికల్ డివైజెస్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ డివైజెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆల్సో, బ్రాడ్కాస్టింగ్ ఆఫ్ మీడియా సర్వీసెస్, ఆటోమేటివ్ ఇంజనీరింగ్, సెమీ కండక్టర్ సర్వీసెస్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెయిన్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అండ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ దట్ టాటా ఎలక్సీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్. టాటా ఎలక్సీ మెనీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయిందండి. వై? బికాస్ కస్టమర్ బేస్డ్ కంపెనీ అనమాట. సో క్లయింట్ యొక్క ఛాలెంజెస్ని కాంపిటేటివ్ అడ్వాంటేజ్లో, మార్కెట్లో కాంపిటేటివ్గా ఉండడానికి అడాప్ట్ చేసుకొని, ఎవాల్యుయేట్ చేసి, డెవలప్ చేసి, డిజైన్ చేసి ఇచ్చే కంపెనీ టాటా ఎలక్సీ అనమాట. సో అందుకే ఇది మార్కెట్ లీడర్గా ఉంది గ్లోబల్ వైజ్గా చూసినట్టయితే. ద నెక్స్ట్ కంపెనీ టాటా టెక్నాలజీస్ గురించి చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1994. This is also a leading global engineering services company, not the design company, engineering services company. ER&D అంటాం, ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన కంపెనీ. దే ఆఫర్ product development and digital solutions. This includes turnkey solutions to global original equipment manufacturers and their tier 1 suppliers. So ఆటోమొబైల్ సెక్టార్లో ఉన్న మెయిన్ OEMస్కి వీళ్ళు ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసి డిజిటల్ సొల్యూషన్స్ ఇస్తారు. సో టాటా టెక్నాలజీస్ ఈజ్ ఏ ఫోకస్డ్ పోర్ట్ఫోలియో ఉన్న కంపెనీ. Whether you go to the Tata Elxsi, it is diversified portfolio ఉన్న కంపెనీ.
దీని యొక్క ఇన్కమ్ స్ట్రీమ్స్ చూసినట్టయితే యూ కెన్ సీ 4 ఇండస్ట్రీస్: ఆటోమేటివ్ ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ హెవీ మెషినరీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. సో 4 మెయిన్ స్ట్రీమ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో జస్ట్ టు ఎంకరేజ్ మోర్ న్యూ ఇంజనీర్స్, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఫర్ స్టడీ పర్పస్ అనమాట. సో డిజిటల్ లర్నింగ్ సిస్టమ్స్ని ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ. అదే ఏరోస్పేస్కి వచ్చినట్టయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్స్ సొల్యూషన్స్ని ఇస్తూ ఉంది. హెవీ మెషినరీలో చూసినట్టయితే ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ని ఇచ్చే కంపెనీ. అదే ఆటోమేటివ్ ఇండస్ట్రీస్లో చూసినట్టయితే ఎంబెడెడ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్, HIL అంటారు, హార్డ్వేర్ ఇన్ ద లూప్, టెస్టింగ్ అండ్ వ్యాలిడేషన్ సర్వీసెస్. అంతేకాకుండా MBSE, మోడల్ బేస్డ్ సిస్టమ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్, ERP అండి, ఇందాకే చెప్పాను కదా, SAP అండ్ HANA సొల్యూషన్స్. ఎలక్ట్రికల్ వెహికల్స్కి మోడ్యులర్ ప్లాన్స్ని క్రియేట్ చేసే కంపెనీ, IoT సొల్యూషన్స్ని కూడా ఇచ్చే కంపెనీ అనమాట. సో ఇట్ ఈస్ ఫోకస్డ్ కంపెనీ, ద అదర్ వన్ ఈజ్ డైవర్సిఫైడ్. సో టాటా టెక్నాలజీస్ IPO చూసుకున్నట్టయితే మిడ్ ఆఫ్ ద నవంబర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకున్నట్టయితే 280 రూపీస్ అనేది ప్రీమియం అనేది కనిపిస్తుంది. ఇష్యూ సైజ్ అనేది అయితే ఇంకా డిస్క్లోజ్ అవ్వలేదు, బట్ సమ్వేర్ అరౌండ్ 3800 నుంచి 4000 క్రోర్స్ అనేది ఇష్యూ యొక్క వాల్యూ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్ IPO, ఇట్ ఈస్ ఆఫర్ ఫర్ సేల్. అంటే దీంట్లో ఆల్రెడీ స్టేక్ ఉన్న టాటా మోటార్స్ వాళ్ళ యొక్క స్టేక్లో నుంచి కొంత భాగాన్ని అమ్మి డబ్బులు తీసుకుంటున్నారు అనమాట. సో దే విల్ యూజ్ ఇట్ ఫర్ టాటా మోటార్స్, నాట్ ఫర్ టాటా టెక్నాలజీస్. సో లాస్ట్ టైం మనం టాటా మోటార్స్ ఏదైతే వీడియో చేసామో దాంట్లో కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ టాటా మోటార్స్ 9.9% స్టేక్ని TPG కంపెనీకి. TPG ఈజ్ ద మెయిన్ క్యాపిటల్ ఇన్వెస్టర్ ఫర్ టాటా ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఈ కంపెనీకి అయితే 9% స్టేక్ని, అలాగే టాటా ఎండోమెంట్ ఫౌండేషన్కి, రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్కి 0.9% స్టేక్ని, 0.9% స్టేక్ని 147 క్రోర్స్కి, అండ్ TPGకి 1473 క్రోర్స్కి, టోటల్గా 1614 క్రోర్స్ని అయితే వీళ్ళు ఆల్రెడీ స్టేక్ని అమ్మివేయడం జరిగింది. హౌ మెనీ షేర్స్ దిస్ సోల్డ్? 9.9%. వాళ్ళకి ఉన్న షేర్స్ ఎన్ని? 74.69%. సో ఓవరాల్గా సో టోటల్ టాటా టెక్నాలజీస్ యొక్క షేర్స్ వచ్చేసి 405,668,530 షేర్స్ అండి. సో దీంట్లో నుంచి టాటా మోటార్స్కి ఉన్న షేర్స్ వచ్చేసి 74.69%, అంటే 302,993,825. సో దీంట్లో టోటల్గా వీళ్ళు అమ్మిన షేర్స్ 9.9% షేర్స్ వీళ్ళు అమ్మారు కదా, 36,510,168 షేర్స్. సో వీళ్ళకి TPG పే చేసిన అమౌంట్ వచ్చేసి 1467 క్రోర్స్ అనమాట. సో ఇట్ ఈస్ డివైడెడ్ బై 3.6 క్రోర్స్ ఏదైతే ఉందో ఇది చూసినట్టయితే ఈక్వల్ టు ఆల్మోస్ట్ 402 రూపీస్ సంథింగ్ వస్తుందండి. సో షేర్ ప్రైస్ కుడ్ బి ఫ్రమ్ 400 to 420 రూపీస్. ఒకవేళ ఈ రేంజ్లో ఉన్నట్టయితే సో 15,000 విల్ బి ద మ్యాక్సిమం లిమిట్ ఫర్ ద IPO. సో ఇట్ విల్ బి లైక్ 35 షేర్స్ పర్ లాట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ అన్ అజంప్షన్, సో ఇట్ కుడ్ బి చేంజ్. సో ఈ ఆఫర్ ఫర్ షేర్లో దాదాపుగా 9.57 క్రోర్స్ షేర్స్ని అయితే, ఈక్విటీ షేర్స్ని వీళ్ళు అమ్మాలనుకుంటూ ఉన్నారు టాటా మోటార్స్ తమకున్న స్టేక్ నుంచి. సో దాదాపుగా 3,800 నుంచి 4,000 క్రోర్స్ ఫండ్ అయితే రేజ్ చేయబోతూ ఉన్నారనమాట. సో టాటా టెక్నాలజీస్ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూసినట్టయితే 2020, 21, 22 డిసెంబర్ వరకు. సో ఎవ్రీ హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ చూసినట్టయితే అసెట్ వాల్యూ అనేది 2,572 క్రోర్స్ నుంచి మనకి 4,740 క్రోర్స్ వరకు పెరుగుతూ కనిపిస్తుంది. సో టోటల్ రెవెన్యూ అనేది కూడా 2,896 క్రోర్స్ నుంచి 3,052 క్రోర్స్కి పెరుగుతూ కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 251 క్రోర్స్ అనేది మార్చ్ 2020లో పోస్ట్ చేసింది. సో అదే మార్చ్ 2021లో చూసుకున్నట్టయితే 239 క్రోర్స్. సో మార్చ్ 2022లో చూసుకున్నట్టయితే 436 క్రోర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో నెట్ వర్త్ అనేది 1,852 క్రోర్స్ నుంచి 2,280 క్రోర్స్కి మనకి మార్చ్ 2022లో పెరగడం జరిగింది. సో మార్చ్ 23 యొక్క రిజల్ట్స్ అయితే దీంట్లో లేవు. సో టాటా మోటార్లో మరి ఎందుకు ర్యాలీ వస్తుంది అని చూసినట్టయితే కనుక యూ కెన్ సీ ద 10% కోటా ఈజ్ ఫర్ టాటా మోటార్ స్టేక్ హోల్డర్స్ అండి. సో ఇన్వెస్టర్స్కి అయితే వీళ్ళు 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టర్స్ అంటే ఏదో
హెచ్ఐఎస్, డిఐఎస్, ఎఫ్ఐఎస్ అని కాదు, మీ దగ్గర 1 స్టేక్ ఉన్నా కూడా, 1 షేర్ ఆఫ్ టాటా మోటార్స్ ఉన్నా కూడా యూ విల్ కన్సిడర్డ్ యాజ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ దిస్ కంపెనీ. యూ ఆర్ ఎలిజిబుల్ టు కంటెంట్ ఇన్ దిస్ ఐపీఓ యాజ్ ఏ టాటా మోటార్స్ షేర్ హోల్డర్ అన్నమాట. సో నెట్ ఇష్యూలో నుంచి రిజర్వేషన్ చూసుకున్నట్టయితే క్యూఐబికి 50% కంటే బిలో ఉంది, నాట్ మోర్ దెన్ 50% అనేది కనిపిస్తుంది. రిటైల్ షేర్స్ ఆఫర్డ్ 35% కంటే బిలో ఉంది. అదేవిధంగా ఎన్ఐఐ, హెచ్ఎన్ఐస్కి చూసుకున్నట్టయితే 15% కంటే బిలో అనేది కనిపిస్తుంది. సో అంతేకాకుండా వన్ మోర్ థింగ్, 0.5% రిజర్వేషన్ ఫర్ టాటా మోటార్ ఎంప్లాయీస్ ఆల్సో, స్టాఫ్ కూడా దీంట్లో రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో లాట్ సైజ్ 35 ఉండే ఛాన్సెస్ ఉంది. లిస్టింగ్ డేట్ మేబీ మిడ్ ఆఫ్ ద నవంబర్ ఉండొచ్చు. ఐపీఓ డేట్ అయితే ఇంకా రాలేదు. సో స్టాక్ యొక్క ప్రైస్ అనేది అదే 400 నుంచి 420 అనేది బ్యాండ్ ఉండొచ్చు అని మనం అనుకుంటూ ఉన్నాం. సో దిస్ ఈజ్ ద టోటల్ షేర్స్ ఆఫ్ దిస్ కంపెనీ. ప్రీ ఇష్యూ ఇంతే ఉంటుంది, ఆఫ్టర్ ఇష్యూ ఆల్సో ఇంతే ఉంటుంది, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ టాటా మోటార్సే అమ్ముతూ ఉన్నారు కాబట్టి. సో ఎన్ని షేర్స్ అమ్ముతూ ఉన్నారు? 9.57 crores అనమాట. సో October 13th వచ్చిన ఈ న్యూస్ గురించి అయితే మనం ఆల్రెడీ చూడడం జరిగింది. బట్ ఇందులో హూ ఓన్స్ హౌ మచ్, యాక్చువల్గా టాటా మోటార్సే మేజర్ స్టేక్ హోల్డర్ అయినప్పటికీ, మేజర్ ప్రమోటర్ అయినప్పటికీ ఆల్ఫా టీసీకి 7.26 ఉంది, టాటా క్యాపిటల్కి 3.63 ఉంది, టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్కి 2% స్టేక్ ఉంది, జేద్రా కార్పొరేట్ సర్వీసెస్కి 1.42 ఉంది, ప్యాట్రిక్ రైమండ్కి కూడా 1.23% స్టేక్ అనేది అయితే దీంట్లో ఉందన్నమాట. సో ఐపీఓకి సంబంధించిన న్యూస్ అయితే చూసాము. టాటా ఎలక్సీ యొక్క అనాలిసిస్ చూద్దామండి, కంప్లీట్ అనాలిసిస్. ఎ ట్రెమెండస్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ, 15,833% రిటర్న్స్ ఇన్ లాస్ట్ 20 years. దాదాపుగా డిసెంబర్ 2022లో చూసుకున్నట్టయితే 40 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న ఇదే స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 7,600 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇది 10,600 రేంజ్కి కూడా వెళ్ళిన కంపెనీ. సో విచ్ ఈస్ ఏ కంప్లీట్లీ మెగా మల్టీ బ్యాగర్ అని చెప్పవచ్చు. అయినా కూడా స్టిల్ ఇట్ ఈజ్ ఏ మిడ్ క్యాప్ కంపెనీ. సో ఈ కంపెనీ యొక్క ఇండస్ట్రీస్ చూసినట్టయితే మార్కెట్ షేర్ అనేది ఆటోమేటివ్ సెక్టర్లో ఉంది, బ్రాడ్కాస్ట్ మీడియాలో ఉంది, కమ్యూనికేషన్స్, హైవే ఎక్విప్మెంట్ అండ్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్లో ఉంది, అప్లియన్సెస్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో, రైల్ సంబంధించిన ఇండస్ట్రీస్లో కూడా ఉంది, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ప్రొడక్ట్స్ చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్రాడ్కాస్ట్ అండ్ మీడియా, ఆటోమేటివ్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్స్లో ఉందన్నమాట. సో వాట్ సర్వీసెస్ దే విల్ ప్రొవైడ్? సో టెస్ట్ అండ్ వ్యాలిడేషన్, రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ, డిజైన్, పోర్ట్ఫోలియో, operate alternative, industry 4.0 which is in education sector, product engineering, enterprise learning which is comes under ERP segment. So these all are the, now we will look into some key deals which is just recently happened in current financial year. So Tata Elxsi అనేది గ్లోబల్ టాప్ 5 ఆటోమేటివ్ OEM లోకి వచ్చింది by selecting as a strategic software development partner for SDV space. సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్స్లో ద మేజర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పార్ట్నర్గా సెలెక్ట్ అయింది. సో ఇట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్ మల్టీ ఇయర్ లార్జ్ డీల్ ఫర్ దిస్ కంపెనీ. అండ్ లాటిన్ అమెరికాలో చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఏ టెలికామ్ లీడర్. లాటిన్ అమెరికాలో లాటామ్ అనే మల్టీ కంట్రీ ఆపరేటర్ అండి, విచ్ ప్రొవైడ్స్ వీడియో సర్వీసెస్ అక్రాస్ మల్టిపుల్ కంట్రీస్. సో దాంతో స్ట్రాటజిక్ పార్ట్నర్గా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వీడియో సర్వీసెస్లో డీల్ కుదుర్చుకుంది ఫర్ 5 years. యూరోపియన్ కంట్రీస్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆన్ బోర్డింగ్ సిస్టమ్స్కి డెవలప్మెంట్ పార్ట్నర్గా, ఇన్నోవేటివ్ పార్ట్నర్గా డీల్ అనేది కుదరడం జరిగింది. అలాగే హెల్త్ కేర్ సెగ్మెంట్లో యూరోపియన్ క్రిటికల్ కేర్ కంపెనీస్లో మల్టీ ఇయర్ ఇన్నోవేషన్ అండ్ రీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన డీల్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా యూఎస్ హెడ్ క్వార్టర్డ్ ఆటోమేటివ్ టైయర్గా కూడా దీనికి డీల్ అనేది రావడం జరిగింది. దీస్ ఆర్ ద మేజర్ కీ డీల్స్ ఇన్ కరెంట్ ఇయర్. దీని యొక్క రెవెన్యూ బ్రేక్ డౌన్ చూసినట్టయితే సాఫ్ట్వేర్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్లో చూసుకున్నట్టయితే 97.3% అనేది రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంది. అదేవిధంగా సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ సపోర్ట్ సర్వీసెస్లో 2.7%. సో సాఫ్ట్వేర్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్డెప్త్ ప్రోడక్ట్ బ్రేక్ డౌన్ చూసుకున్నట్టయితే ఎంబెడెడ్ ప్రోడక్ట్ డిజైన్స్ నుంచి 85% స్టేక్ అనేది రావడం జరుగుతుంది. రెవెన్యూ అనేది ఎస్ఐ అండ్ అదర్స్ నుంచి 2.8%, ఇండస్ట్రియల్ డిజైన్స్ నుంచి 11.3%. సో అదేవిధంగా లొకేషన్ వైజ్గా బ్రేకప్ చూసుకున్నట్టయితే యూఎస్ఏ నుంచి 40% రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంది, యూరోప్ నుంచి 37%, ఇండియా నుంచి జస్ట్ 17%, అదర్ కంట్రీస్ నుంచి 5.4% రెవెన్యూ అనేది జనరేట్ చేస్తూ ఉన్న కంపెనీ. సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే ఆటోమేటివ్ సెక్టార్ నుంచి 44% అండ్ హెల్త్ కేర్ నుంచి 15%, మీడియా అండ్
కమ్యూనికేషన్స్ నుంచి 39.8%, ఆల్మోస్ట్ 40% రెవెన్యూ అనేది జనరేట్ చేస్తూ ఉన్న కంపెనీ. సో వీటి యొక్క కోర్ బిజినెస్ని మనం టాలీ చేసి చూసినట్టయితే ఇండస్ట్రియల్ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ ఐటీ సొల్యూషన్కి సంబంధించిన సర్వీసెస్ని టాటా టెక్నాలజీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే మనకి పర్టికులర్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్స్ దే వర్క్ ఆన్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషినరీ లెర్నింగ్, ఐఓటీ అండ్ ఐపీ లైసెన్సింగ్, యూఎక్స్ అండ్ యూఐ డిజైన్స్. సో ఓవరాల్గా ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ హెవీ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఐటీ కంపెనీ అని చెప్పవచ్చు. సో ఏ సెగ్మెంట్స్ పైన ఫోకస్ చేస్తూ ఉంది అని చెప్పినట్టయితే టాటా టెక్నాలజీ వచ్చేసి ఏరోస్పేస్, ఆటోమేటివ్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ అండ్ ది అసిస్ట్ ఇన్ డిజైనింగ్ అండ్ ఇంజనీరింగ్ ఫిజికల్ ప్రొడక్ట్స్ అండి. సో టాటా ఎలక్సీలో చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్, హెల్త్ కేర్, బ్రాడ్కాస్ట్ అండ్ మీడియా, ఆటోమేటివ్లో ఉంది, ఫస్ట్ 44% మాత్రమే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ ఆఫర్డ్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్ సర్వీసెస్, ఐటీ సొల్యూషన్స్, ఇటువంటివన్నీ టాటా టెక్నాలజీస్ ఇస్తూ ఉంటే ఐఓటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో వర్క్స్ ఇన్ క్రియేటింగ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్ సొల్యూషన్స్ ఫర్ వేరియస్ ఇండస్ట్రీస్లో టాటా ఎలక్సీ అనేది వర్క్ చేస్తుంది. సో జియోగ్రాఫికల్గా చూసుకున్నట్టయితే రెండు కంపెనీస్ జియోగ్రాఫికల్గా ఎక్స్పాండ్ అయి ఉన్నాయి. రెండింటి యొక్క రెవెన్యూ అనేవి గ్లోబల్ వైజ్గా వస్తూ ఉన్నాయి. సో వీ కెన్ సీ బోత్ హ్యావింగ్ ఏ విన్-విన్ సిచ్యువేషన్ ఇన్ బోత్ గ్లోబల్ వైజ్ ప్రెజెన్స్లో చూసుకున్నట్టయితే. సో మేనేజ్మెంట్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే టాటా టెక్నాలజీస్ యొక్క సీఈఓ వచ్చేసి వారెన్ కెవిన్ హ్యారిస్, హూ హ్యాస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండ్ డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ ఫ్రమ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అండి. సో 2005 నుంచి ఇతను ఈ కంపెనీకి అయితే సీఈఓగా వర్క్ చేస్తున్నాడు. అంతేకాకుండా మిగతా సబ్సిడరీ కంపెనీస్లో కూడా డైరెక్టర్గా చేస్తూ ఉన్న కంపెనీ లైక్ టాటా మ్యానుఫ్యాక్చరింగ్ షాంఘైలో ఉంది, టాటా టెక్నాలజీస్ డి మెక్సికోలో ఉంది, టాటా టెక్నాలజీస్ యూరప్లో. సో ఇలా గ్లోబల్ వైజ్గా ఉన్న కంపెనీస్ కూడా డైరెక్ట్గా చేస్తున్నారు. సో చైర్మన్ వచ్చేసి అజయేంద్ర ముఖర్జీ. సో టాటా ఎలక్సీలో చూసుకున్నట్టయితే మిస్టర్ మధుకర్ దేవ్ గారు ఎండీ అండ్ సీఈఓగా 1999 నుంచి 2019 వరకు 20 years సక్సెస్ఫుల్గా కంపెనీని రన్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్ మిస్టర్ మనోజ్ రాఘవన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సీఈఓ. సో తన సాలరీ కూడా 2.5 to 3% has increased line with the increase of PAT of the company. So it is very good andi. So it will reflect the transparency of the company. It is a healthy practice and shareholder friendly company అని చెప్పవచ్చు. సో టాటా ఎలక్సీ టాటా కంపెనీస్లో చాలా మంచి జెన్యూన్నెస్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. సో వీ కన్సిడర్డ్ ఎవ్రీథింగ్, ఈవెన్ దో మనకి ఇప్పుడు అనిపిస్తూ ఉండవచ్చు సాఫ్ట్వేర్ సెగ్మెంట్లో ఉన్నాయి రెండు కంపెనీస్, ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్లో ఉన్నాయి, వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ అని చెప్పేసి. టాటా ఎలక్సీ అనేది ప్రజెన్స్ ఇన్ ఆటో సెక్టార్, కాకపోతే బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్లోను, హెల్త్ కేర్ సెక్టార్లోను, వేరే టాటా టెక్నాలజీస్ అనేది ప్యూర్లీ ఈఆర్&డి అండి. సో ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్న మెయిన్ ప్లేయర్ అని చెప్పవచ్చు. సో దీని 2023 యొక్క ఫైనాన్షియల్ ఇయర్ రెవెన్యూస్ చూసినట్టయితే టాటా ఎలక్సీ యొక్క రెవెన్యూస్ 44% రెవెన్యూస్ కేమ్ ఫ్రమ్ మొబైల్ సెక్టర్ నుంచి చూసుకున్నట్టయితే, బట్ టాటా టెక్నాలజీస్ యొక్క రెవెన్యూ చూసినట్టయితే 88% రెవెన్యూ అనేది మనకి జస్ట్ ఆటోమొబైల్ సెక్టర్ నుంచి రావడం జరిగింది. సో వెన్ యూ కంపేర్ టెక్నికల్ కంపెనీస్ లైక్ ఐటీ సెక్టర్కి సంబంధించిన కంపెనీస్ చూసినట్టయితే ఎల్ఎన్టీ టెక్నాలజీ ఉంటుంది చూడండి. సో ఎల్ఎన్టీ టెక్నాలజీలో జస్ట్ 35% అనేది ఆటోమొబైల్ సెక్టర్ నుంచి వచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. యూ కెన్ కన్సిడర్ దిస్ వన్ విత్ టాటా ఎలక్సీ. బట్ వెన్ యూ కంపేర్ కేపీఐటీ యొక్క 99% ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి ఆటోమొబైల్ సెక్టర్కి సంబంధించిన రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్న కంపెనీ. యూ కెన్ కంపేర్ దీస్ కంపెనీ కేపీఐటీ విత్ Tata Technologies. So I hope you understand the difference between Tata Technology and Tata Elxsi. సో మనం బిజినెస్ మోడల్ చూసాం, మెయిన్ సెగ్మెంట్స్ చూసాం. వీటి యొక్క మెయిన్ కస్టమర్స్ చూసినట్టయితే టాటా టెక్నాలజీస్ యొక్క కస్టమర్స్ వచ్చేసి టాటా మోటార్స్, ఎయిర్ బస్ అండ్ జీఈ కనిపిస్తూ ఉన్నాయి. వేరాజ్ టాటా ఎలక్సీ చూసుకున్నట్టయితే జేఎల్ఆర్, శాంసంగ్, ఎరిక్సన్, మొబైల్స్ అండి, టీవీస్, ఎలక్ట్రానిక్స్, ఫిలిప్స్. సో ఇట్లాంటి డైవర్సిఫైడ్ కంపెనీస్ అనేవి వీళ్ళ మెయిన్ కస్టమర్స్గా కనిపిస్తూ ఉన్నాయి. సో దాంతోపాటుగా Q2 రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసిందండి టాటా ఎలక్సీ. సో దానిపైన కూడా ఒక లుక్ ఇద్దాం. సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఆపరేటింగ్ ప్రాఫిట్లో చూసుకున్నట్టయితే Q2 2023లో చూసుకున్నట్టయితే 763 crores ఉండేది. సో ఇయర్ ఆన్ ఇయర్ 15% గ్రోత్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈజ్ 881 crores. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మార్జిన్స్ చూసుకున్నట్టయితే 28% నుంచి 28.9%కి పెరగడం జరిగింది, విచ్ ఈజ్ గుడ్ అని చెప్పవచ్చు.
అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా 29.7% నుండి 29.9% పెరగడం జరిగింది. బట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో డిక్లైన్స్ అనేది కనిపిస్తుంది. 22.3% అనేది Q2 2023లో చూసుకున్నట్టయితే టాటా ఎల్ఎక్సీలో Q2 2024లో 21.9%కి తగ్గడం జరుగుతుంది. బట్ నంబర్స్ వైజ్గా చూసుకున్నట్టయితే 174% నుంచి 174 crores నుంచి 200 crores అయితే పెరగడం జరిగింది. బట్ పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి తగ్గడం అయితే కనిపిస్తుంది కంపారిటివ్లీ. సో దిస్ ఈస్ ద వీడియో అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ లక్. జై హింద్.